సంస్కృతిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. సమరానికి సయ్యందాం, అరెవరేమన్నా మన ఎదరీతే ఎదురీతని చెబుదాం. కలతని ఖండిద్దాం, కలలెన్నో పండిద్దాం. ఆ ముసిరే నిసిలో మురిసే మెరిసే ధృవతారల మౌదాం. పిడుగులే రాలినా అడుగులా అడుగులలో పొదుగులే పిల్లెపై మరపించేలా. మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి. కట్టింగ్లని పోను నెలకు 4,500 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే సారకొట్టు సోమిగాడు అక్షరం ముక్క రాదు, కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు మొయ్యడు. చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా. ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప. మీరు ఈ ఊరు ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు, సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు. పాపారావు గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించబడుతుంది. కడుగుతో తిరగదు తరగదు గడియారం యదభారం. అనుకుల మెరుపుల అవసరమెరగదు స్వాతంత్ర్యం అనుమంత్రం. అలలకు బెదరక పడవల కదిలితే ఏం దూరం ఆ తీరం. సహనం ఇది సమయం. ఈ గమనములో గమగమనే నిలకడనే తలబడితే బలపడినే గెలుపుగలం. మౌనం నీ సైన్యం, నీ చేతులతో గెలుపు వశం. నిన్న మనమే ఎవరితరం. పేస్ ఎన్ఆర్ స్కూల్లో నేను చేరిన మొదటి రోజు ఎప్పటికీ మరిచిపోలేను. టీచర్స్ అందరూ నాకు ఎంతో అండగా నిలబడి మమ్మల్ని ప్రోత్సహించారు. మేము తప్పు చేస్తే మా తప్పుల్ని సరిదిద్దేవారు. వాళ్ళే నన్ను సరైన దారిలో నడిపించారు. నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి ఇంతవరకు నన్ను గెలిపించారు. పేస్ ఎన్ఆర్ స్కూల్లో నేను జాయిన్ అయిన తర్వాత నా లైఫ్ వేరే లెవెల్కి వెళ్ళేలా చేసింది. నాకు అమ్మా నాన్నతో పాటు పేస్ ఎన్ఆర్ స్కూల్ కూడా నా ఫ్యామిలీ. థ్యాంక్స్ టు చైర్మన్ సార్, డైరెక్టర్ మ్యామ్ అండ్ ది మేనేజ్మెంట్.